బాహుబలి లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీని అందించిన ఈ వ్యక్తి వల్లే ఈ రోజు సౌత్ ఇండియన్ సినిమాకు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం దక్కుతుంది. భారతీయ ప్రేక్షకులను క్రేజీగా మార్చడమే కాకుండా ప్రభాస్ స్టార్డమ్ చాలా వేగంగా పెరుగుతుంది. ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రభాస్ కు ఎక్కువ సమయం పట్టదు. అండ్ ఈ రోజు ప్రభాస్ స్టార్డమ్ చాలా మంది బాలీవుడ్ నటులను మించిపోయింది. ప్రభాస్ ఎందుకు ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అని అంటారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత కూడా ప్రభాస్ కోసం దర్శకులు కోట్లకు పడగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఇతర నటీనటుల కంటే ప్రభాస్ ప్రత్యేకంగా నిలదొక్కుకోవడానికి గల ప్రభాస్ ప్రత్యేకత ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభాస్ తన నటనకు అండ్ అంకిత భావానికి పేరుగాంచిన నటుడు. తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటారు. ప్రభాస్ అద్భుతమైన నటన అండ్ అతని స్క్రీన్ ప్రెజెన్స్ అతని భారతీయ సినిమా నాయకుడుగా నిలబెట్టాయి, ఒక ఐకాన్ చేశాయి. కానీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత ప్రేక్షకులు అతని క్రెడిబిలిటీని ప్రశ్నించడం ప్రారంభించారు. అతని పని పట్ల అతనికి అంకిత భావం చాలా దృఢంగా ఉంటుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రభాస్ పూర్తి న్యాయం చేస్తాడు. ఆదిపురుష్ లాంటి ఇంత పెద్ద డిజాస్టర్ ఇచ్చినా కూడా ప్రభాస్ స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్ కావాలంటే మరో 10 ఏళ్ల పాటు ఇలాంటి సినిమాలు చేయగలడు. అయినా అతను ఫుల్ డెడికేషన్ తో మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది బాలీవుడ్ నటులు అర డజన్ ఫ్లాపులు ఇచ్చిన తర్వాత కూడా సూపర్ స్టార్ల జాబితాలలో తమను తాము అగ్రస్థానంలో చూస్తుండగా ప్రభాస్ కూడా తన ప్రేక్షకులను సంతోషపెట్టే విధంగా ప్రభాస్ కనిపించాలనుకునే పాత్రలను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తుండు. బాహుబలికి ముందు ప్రభాస్ ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డాడు. కానీ బాహుబలి వసూళ్లలో కొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా జాతీయ అండ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ బ్రాండ్ గా స్థిరపడ్డాడు. అండ్ ఈ రోజు ప్రభాస్ బ్రాండ్ విలువ మేకర్స్ గుడ్డిగా కోట్లు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభాస్ పై కోట్లు పెట్టుబడి పెట్టండి, ఎందుకంటే ప్రభాస్ పెట్టిన పెట్టుబడికి రాబడి గ్యారంటీగా వస్తుంది. దానికి నిదర్శనం ఆది పురుష్ అండ్ సాహో వంటి సినిమాలే. కేవలం ప్రభాస్ వల్ల వచ్చిన మొదటి రోజు కలెక్షన్లు బాలీవుడ్ లోని చాలా మంది పెద్ద సూపర్ స్టార్ల మాదిరిగానే ఉన్నాయి. 1-2 సినిమాలు ఫ్లాప్ అయితే వారి సినిమాలు తగ్గుతాయి, లేదా ప్రేక్షకులు అండ్ అభిమానులు కూడా ఆ స్టార్లను చాలా ట్రోల్ చేస్తారు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం సినిమా కంటే పెద్ద స్క్రీన్ పై ప్రభాస్ ను చూడడమే ముఖ్యం. అండ్ ప్రతి సినిమాకి అతని ప్రేక్షకులు అండ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పెద్ద దర్శకులు నిర్మాతలు కూడా ప్రభాస్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ప్రభాస్ కలిగి ఉన్న బ్రాండ్ వాల్యూ ఐఎమ్ షూర్ అతని రాబోయే చిత్రాలు సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనకరాజ్ అండ్ ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్లతో నిర్మించబడుతున్నాయి. అయినప్పటికీ బాలీవుడ్ లోని చాలా మంది పెద్ద దర్శకులు కూడా ప్రభాస్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. అయితే ఆదిపురుష్ తో జరిగిన తప్పనే మళ్ళీ ప్రభాస్ చేయరని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలపై దర్శకులు అండ్ నిర్మాతలు పెట్టుబడులు పెట్టే విధానం చూస్తున్న ప్రాజెక్టులను బట్టి చూస్తూనే తెలుస్తుంది. నిజానికి మేకర్స్ ప్రభాస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం ప్రభాస్ బ్రాండ్ వాల్యూను రుజువు చేస్తుంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే దాదాపు అందరూ నటీనటులు చాలా వినయంగా అండ్ సింపుల్ గా ఉంటారు. అండ్ వారిలో ప్రభాస్ కూడా ఒకరు. అతని వినయ స్వభావం, సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ వల్లే ఆయన అభిమానులు అండ్ ప్రేక్షకులలో అత్యంత ప్రజాదరణ పొందారు. బాలీవుడ్ లా కాకుండా ప్రేక్షకులకు, అభిమానులకు అండ్ కోస్టార్లకు గౌరవం ఇస్తారు. కానీ ప్రభాస్ వివాదాలపై ఆసక్తి చూపడు, తప్పుడు పనులు చేయడు. అండ్ ప్రభాస్ ఎప్పుడు కనిపించినా అతని ముఖం అండ్ అతని తీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. తన ఫ్యాన్స్ ని ట్రీట్ చేసే విధానం వాళ్ళని తన వాళ్ళలా చూసుకుంటాడు. అది ప్రభాస్ పై ప్రేక్షకులకు ప్రేమను పెంచుతుంది. అందుకే మీరు ప్రభాస్ సినిమాలు చూస్తే ప్రేక్షకులు సినిమా కంటే ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అండ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రభాస్ యొక్క నమ్మకమైన అభిమానులకు ప్రభాస్ డాషింగ్ ఎంట్రీ అండ్ ఆ కదలిక ఒక డైలాగ్ లా వినబడుతుంది. ఇప్పుడు ప్రభాస్ పై మేకర్స్ ఎందుకు అంత పెట్టుబడి పెడుతున్నారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ కేవలం నటన మాత్రమే కాదు, మొత్తం స్క్రిప్ట్ కి ఎలివేటర్. అతను తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులతో విభిన్నమైన రిలేషన్షిప్ ఏర్పరచుకుంటాడు. అండ్ అదే షో బాక్స్ ఆఫీస్ ని విజయవంతం చేస్తుంది. అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ప్రభాస్ ఉనికి మాత్రమే సినిమా హిట్ అవుతుందని దర్శకులు తెలుసు. బాహుబలి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ రాబట్టడంతో ప్రతి ఇంట్లోనూ ప్రభాస్ పేరు చర్చానీయాంశంగా మారింది.